అని చెప్పి గత కొద్ది రోజులుగా మరి జిల్లా యంత్రాంగం నుంచి అదేవిధంగా ఎమ్మెల్యేలకు మంత్రులకు అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి చివరకు గవర్నర్ గారికి కూడా కలిసి వినతి పత్రాలు అందించడం జరిగింది. మరి ప్రభుత్వము ఏమాత్రం చలనం లేకుండా మా పెండింగ్ల మా యొక్క బిల్లుల విషయంలో జాప్యం వహిస్తూ ఉన్నది. మరి చాలా మంది సర్పంచులు మిత్తిలు గడలేక ఏదైతే అప్పులు రుణాలు తీసుకొచ్చి గ్రామ పంచాయతీలు అభివృద్ధి చేసిరో మరి డబ్బులు మిత్తిలు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం ఈరోజు ఉన్నది. దాదాపుగా 30 నుంచి 40 మంది సర్పంచులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈరోజు చాలా మంది సర్పంచ్ కుటుంబాలు రోడ్డున పడుతున్నటువంటి సందర్భం ఉన్నది. మరి ఈ సందర్భంలో మేము గాంధేయ మార్గంలో ఇలా సచివాలయం ముందు నిరసన దీక్ష చేద్దామని మేమందరం బయలుదేరితే మరి ఎక్కడికక్కడ జిల్లాలల్లో మమ్మల్ని అరెస్టు చేసి మా సర్పంచ్లను అరెస్టు చేసి నిర్బంధించారు. మరి మమ్మల్ని కూడా పొద్దున తీసుకొచ్చి బొల్లారం పోలీస్ స్టేషన్లో ఇక్కడ నిర్బంధించడం జరిగింది. మేము ఏం తప్పు చేసినాం, ఏం పాపం చేసినాం, మేము మా గ్రామాలు బాగుండాలని చెప్పి మా పల్లెలు బాగుండాలని చెప్పి ఎంతో కష్టపడి గ్రామాలను అభివృద్ధి చేసినందుకు మమ్మల్ని తీసుకొచ్చి ఈరోజు పోలీస్ స్టేషన్లో పెట్టినారని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. మరి ఏది ఏమైనప్పటికీ మొన్ననే ప్రభుత్వము గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచులను అరెస్ట్ చేయడం, గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులను, గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులను, గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లులను వెంటనే, సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే, గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లులను వెంటనే, న్యాయం కోసం వచ్చిన సర్పంచులను అరెస్ట్ చేయడం, సర్పంచులను అరెస్ట్ పెండింగ్ బిల్లులను వెంటనే, పెండింగ్ బిల్లులను వెంటనే, ప్రజాపాలన అంటూ అణచివేత సిగ్గు సిగ్గు, ప్రజాపాలన అంటూ అణచివేత, ప్రజాపాలన అంటూ అణచివేత, ప్రజాపాలన అంటూ అరెస్ట్ చేస్తారా? ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, సర్పంచుల పెండింగ్ బిల్లులను, గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మంది సర్పంచ్లను ఈ ప్రభుత్వం అరెస్ట్ చేయడం జరిగింది. ఒకవైపు ఏమో చెప్పేది మాది ప్రజా ప్రభుత్వం అంటారు, చెప్పేది మాటల్లో ప్రజాప్రభుత్వం, చేతల్లో అంతా పోలీస్ ప్రభుత్వం, ఆంక్షల ప్రభుత్వం. న్యాయం కోసం తమ బిల్లుల కోసం వచ్చిన సర్పంచ్లను ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేశారు. నిరుద్యోగులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. పోలీస్ స్టేషన్ల నిండా ఎక్కడ చూసినా ఇలా రాష్ట్రంలో సర్పంచులే ఉన్నారు. ఉదయం పూట మబ్బున 2 గంటలకు 3 గంటలకు దొంగ రాత్రి మా సర్పంచులను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిండ్రు. ఏం తప్పు చేసిండ్రు సర్పంచులు? గ్రామం కోసం, ప్రజల కోసం తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టి మిత్తిలకు తెచ్చి అప్పులు తెచ్చి ఊర్లకు సేవ చేయడమే సర్పంచులు చేసిన తప్ప, ప్రజలకు సేవ చేయడమే సర్పంచులు చేసిన తప్ప. మీరేం చెప్పిండ్రు? ప్రజాపాలన అన్నారు. ఇదే ప్రజాపాలన? ప్రజాపాలన అంటే సర్పంచులను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం ప్రజాపాలన? చేతనైతే ఈ ప్రభుత్వం తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఈరోజు గ్రామ పంచాయతీలన్నీ ఆగమైపోయినాయి. ఈ ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లో 8 పైసలు కూడా గ్రామ పంచాయతీలకు ఇప్పటిదాకా ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 15వ ఆర్థిక సంఘం యొక్క 500 కోట్లు వచ్చి 4 నెలలు అయింది. ఢిల్లీ వాళ్ళు ఇచ్చిన పైసలు కూడా దాచుకున్నారు. ఢిల్లీ ఇచ్చిన పైసలు ఇయ్యరు, మీరిచ్చే పైసలు కూడా ఇయ్యరు. ఇలా గ్రామ పంచాయతీల్లో ట్రాక్టర్లో డీజిల్కు పైసలు లేవు. వానకాలం వచ్చింది, బుగ్గలు పోతే బుగ్గలేసే పరిస్థితి లేదు. కనీసం గడ్డి మందు కొడదామంటే పైసలు లేవు, బ్లీచింగ్ పౌడర్కు పైసలు లేవు. గ్రామ పంచాయతీలన్నీ కూడా ఎక్కడికక్కడ చెత్త కుప్పలైపోయినాయి. ప్రజలందరూ మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్తో ఎక్కడికక్కడ ప్రజలు బాధపడతా ఉన్నారు. ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది. చీమ గుట్టినట్టు కూడా లేదు. గ్రామ పంచాయతీల్లో ప్రజలు జ్వరాలు వచ్చి ఎక్కడికక్కడ దవాఖాన్ల నిండా ఒక్కొక్క మంచం మీద 2 పేషెంట్లు ఉన్నారు. ఇవాళ జ్వరాలతో ప్రజలు బాధపడుతున్నారు. సర్పంచులు అప్పుల పాలైపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న ఈ సర్పంచులను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం పూర్తిగా మొద్దు నిద్రపోతా ఉంది. కళ్ళుండి కూడా చూడలేకపోతా ఉంది. కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రతి నెల 275 కోట్లు గ్రామ పంచాయతీలకు ఇచ్చాం.
పల్లె ప్రగతి కింద నెల నెల డబ్బులు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 నెలల్లో 8 పైసలు ఇవ్వకుండా ఇలా గ్రామ పంచాయతీని నిర్వీర్యం చేసింది. పాపం సర్పంచులు ఊరి కోసం ప్రజల కోసం తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టి 10 లక్షలు 20 లక్షలు 40 లక్షలు పెట్టి ఖర్చు పెట్టే ఈజీఎస్ బిల్లులు రావు, ఫైనాన్స్ కమిషన్ డబ్బులు రావు, పల్లె ప్రగతి డబ్బులు రావు. ఢిల్లీ నుంచి ఉపాధి హామీ పనులకు సీసీ రోడ్లు చేస్తే, అంగన్వాడీలు కడితే, స్కూళ్ళ కాంపౌండ్ వాళ్ళు కడితే, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కడితే దాని డబ్బులు 800 కోట్లు ఢిల్లీకి వచ్చి 3 నెలలు అయింది. ఢిల్లీ నుంచి ఉపాధి హామీ డబ్బులు 800 కోట్లు వస్తే దాన్ని కూడా ఆపుకున్నది. ఆర్థిక సంఘం నుంచి 500 కోట్లు వస్తే ఆపుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 1 పైసా ఇస్తలేదు. మొత్తంగా ఇవాళ సర్పంచులను మొత్తం రోడ్ల మీదకి తెచ్చింది. పాపం చాలా మంది సర్పంచులు అప్పులు కట్టలేక కార్లు అమ్ముకుంటున్నారు, మోటార్ సైకిళ్ళు అమ్ముకుంటున్నారు, భూమి జాగాలు అమ్ముకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవాళ రాష్ట్రం కోసం, గ్రామాల కోసం, ఊరికి సేవ చేస్తే ఆ సర్పంచులను రోడ్డు మీదకి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. దయచేసి ఇప్పటికైనా బట్టి విక్రమార్క గారు ఓకే సార్, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మంది సర్పంచ్లను ఈ ప్రభుత్వం అరెస్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్ నగరంలో 14 పోలీస్ స్టేషన్లలో కలిపి దాదాపు 1,800 మంది సర్పంచ్లను ఈరోజు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ఏమడిగారు సర్పంచులు? మేము అప్పులు తెచ్చి, వడ్డీలకు తెచ్చి, స్వంత డబ్బులు, భార్యా పిల్లల మీద బంగారం అమ్మి గ్రామ అభివృద్ధి కోసం పనిచేసిన మా పెండింగ్ బిల్లులు చెల్లించమని ఇవాళ సర్పంచులు అడిగితే ఆ సర్పంచులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ సర్పంచులేమో బిల్లులు చెల్లించాలంటే ముఖ్యమంత్రి గారేమో సర్పంచులను బంధించాలంటుండ్రు. బిల్లులు చెల్లిస్తారా, సర్పంచులను బంధిస్తారా? ఇదేనా ప్రజాపాలన? ప్రజాపాలన అంటే ఊరికి సేవ చేసిన సర్పంచులను బంధించడమే ప్రజాపాలననా? మీ ప్రభుత్వం వచ్చి 8 నెలలైంది. 8 నెలల్లో ప్రజాపాలనలో తెలంగాణ పల్లెలకు చోటు లేదా అని నేను అడుగుతా ఉన్నా. 8 నెలల్లో 8 పైసలను ఇచ్చిండ్రా మీరు గ్రామ పంచాయతీలకు? ఢిల్లీ నుంచి వచ్చిన 800 కోట్ల రూపాయల ఎన్ఆర్ఈజీఎస్ డబ్బులను మీరే ఆపుకున్నారు. ఢిల్లీ నుంచి 15వ ఆర్థిక సంఘంలో వచ్చిన 500 కోట్లను మీరే ఆపుకున్నారు. ప్రతి నెల ఇవ్వాల్సిన పల్లె ప్రగతి డబ్బులు మొత్తానికే బంద్ చేసిండ్రు. అంటే 1 రూపాయి కూడా ఇయ్యక ఇవాళ ఊర్ల పన్న పోతే బుగ్గలేసే పరిస్థితి లేదు, బ్లీచింగ్ పౌడర్కు పైసలు లేవు, గడ్డి మందు కొట్టే పరిస్థితి లేదు, చెత్త ఎత్తే ట్రాక్టర్ల డీజిల్ పోసే పరిస్థితి లేదు. మొన్నటిదాకా సర్పంచులేమో డబ్బులు పెడితే ఈ సర్పంచులు దిగిపోయినాక పంచాయత్ సెక్రటరీలు కూడా వాళ్ళ వేతనంకి వెళ్ళి మనిషికి 60,000 70,000 పెట్టిండ్రు. అంటే ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? ఇవాళ గ్రామాల్లో ఫాగింగ్ లేక, మరి పారిశుద్ధ్య నిర్వహణ లేక ఇవాళ ఎక్కడికక్కడ మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్తో ప్రజలు బాధపడతా ఉన్నారు. ఆసుపత్రుల నిండా పేషెంట్లే ఉన్నారు ఇవాళ. దానికి కారణం ఈ ప్రభుత్వ వైఫల్యం. ఈ ప్రభుత్వం పల్లెల్ని నిర్లక్ష్యం చేసింది. దయచేసి ముఖ్యమంత్రి గారిని వెంటనే డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణమే సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి. కొత్త గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగేలోపు, మరి కొత్త సర్పంచులు వచ్చేలోపు పాత సర్పంచుల పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు అసెంబ్లీలో కూడా మా నాయకులు పల్లా రాజేశ్వరరెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచుల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే బిల్లులు విడుదల చేయాలని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారిని సభలో గట్టిగా నిలదీశాం. రాబోయే రోజుల్లో కూడా పెండింగ్ బిల్లులు చెల్లించేదాకా కూడా ఈ ప్రభుత్వం వెంటబడతాం. అసలు ఈ ప్రభుత్వానికి సోయి లేదు. ఢిల్లీ నుంచి వచ్చిన ఉపాధి హామీ డబ్బులు కానీ, ఆర్థిక సంఘం డబ్బులు కానీ అవి ఖర్చు పెడితే మళ్ళీ సెకండ్ ఇన్స్టాల్మెంట్ వస్తుంది. 4 నెలల నుంచి ఆ వచ్చిన పైసల్ని వీళ్ళు వాడుకున్నారు. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు ఇస్తున్నారు, బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారు. గ్రామాల్లో 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు పనిచేసిన చిన్న కాంట్రాక్టర్లకు, సర్పంచ్లకు బిల్లులు ఇవ్వమంటే ఈ ప్రభుత్వానికి చేతులు రావడం లేదు. అంటే మీకు ఏం కావాలి? పెద్ద కాంట్రాక్టర్లు అయితే మీకు ఇంటి దగ్గర వచ్చి కలుస్తారేమో. పాపం మా సర్పంచులు, గ్రామాల్లో ఉండే బుడ్డ కాంట్రాక్టర్లు, గ్రామం కోసం పనిచేసినటువంటి వాళ్ళు, ఊరి కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఇవాళ రోడ్డున పడాల్సిన పరిస్థితి తెచ్చింది. ఇవాళ పోలీస్ స్టేషన్లలో ఉండాల్సిన పరిస్థితి తెచ్చింది. ఇది నిజంగా సిగ్గుపడాలి కాంగ్రెస్ పార్టీ. తక్షణమే ఇప్పటికైనా మేలుగొల్కొని సోయి తెచ్చుకొని సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.